సార్, మినిస్టర్ని చెప్తున్నా, వదిలిపెట్టండి. మీరు ఫోన్ పెట్టండి సార్. చెప్పరా, ఈ ఫ్లాట్స్లో ఎవరెవరికి అమ్ముతున్నావు? ఆ? మీరు కాదులేండి, మీ అమ్మాయి రజని. మా అమ్మాయి అలాంటిదేం కాదు. అరెస్ట్ అయ్యే వరకు అలానే చెప్తారు. డ్రగ్స్ ఆపడానికి పోలీస్ వ్యవస్థ ఏమైంది? నెల నెలా జీతాలు తీసుకొని ఏం చేస్తున్నారు? అమ్మేవాళ్ళని పట్టుకోవచ్చుగా. వీళ్ళ ముడుపులు పోతాయిగా మరి. మా బాగా చెప్పారు. అయిందా మాట్లాడటం? మీ పేరెంట్స్ నిర్లక్ష్యం వలన ఇదంతా జరుగుతుంది తెలుసా? మురళి ఎవరు? నేనే. మీ వలనే ఇదంతా. నా వల్ల? మీరు వాచ్మెన్తో మందు బాటిల్స్ని తెప్పించుకుంటారు కదూ. మీరిచ్చే 100-200 చాలటం లేదు వీడికి. డ్రగ్స్ బ్రోకర్స్తో చేతులు కలిపి వేలకి వేల కమిషన్కి అలవాటు పడ్డాడు. మెల్లమెల్లగా మీ పిల్లలకి రుచి చూపించాడు. మీ పిల్లలు వీడి వలలో పడ్డారు. కొద్ది కొద్దిగా అలవాటు చేసి అడిక్ట్ అయ్యేలా చేశాడు. ఇవన్నీ మీకెలా తెలుసు? ఓ పోలీస్ ద్వారా తెలిసింది. మీరేగా పోలీస్? ఎస్, నేను యూనిఫామ్ వేసుకున్న పోలీస్ని. యూనిఫామ్ అక్కర్లేని పోలీస్ మీలోనే ఉన్నారు. ఎస్, మిస్సెస్ శాలరీ గారు. ఆవిడ తీసుకున్న చొరవ, చూపించిన శ్రద్ధ వల్లే మీ బాగోతాలు బయటపడ్డాయి. ముందు తన కొడుకు మీద అనుమానం వచ్చి నిఘా పెట్టింది. వాచ్మెన్ దొరికాడు. వీడి వల్ల ఇదిగో మీ అమ్మాయి దొరికింది. అయినా మాకు చెప్పాలి గాని నలుగురిలో ఇలా నిలబెడతారా? చూడండి మేడం, మన ఇంట్లో చెదలు పడితే మందు ఇక్కడ కొడితే సరిపోదండి, పక్కింట్లో కూడా కొట్టాలి. అసలు ట్రీట్మెంట్ అదే. శాలిని గారు చేసింది అదే. ఆవిడ ఇల్లాలే కాదు, పోలీస్. ఆ? బాధ్యత గల మహిళా పోలీస్. ఆమె ఎప్పటికప్పుడు మాకు సమాచారం అందించేది. నేను ఫాలో అయ్యేవాణ్ణి. మురళి గారు, మీరు 403 కిరణ్తో కలిసి డ్రగ్స్ బిజినెస్ చేస్తారు కదూ. మా దగ్గర పూర్తి సమాచారం ఉంది సార్. మన పెరట్ల పూలు వికసించకుండానే మన కళ్ళ ముందే కాలిపోతున్నాయి సార్. మన పిల్లలు మనం వెలకట్టలేని అపురూపమైన ఆస్తులు. ఈ డ్రగ్స్ మహమ్మారిని సరైన సమయంలో ఎదుర్కోకపోతే మన పిల్లలు నేరస్తులుగా మారతారు. ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి, ఎంత ల్యాండ్ ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత, ఇవి కాదు సార్ లెక్కలు. మన పిల్లలు బ్యాలెన్స్ తప్పకుండా చూసుకోవాలి. తన మన అనుకోకుండా బాధ్యతగా వ్యవహరించారు. అందుకు ఆమెను అభినందించాలి. సారీ సువర్ణ గారు, మీ అమ్మాయి విషయంలో మీకు చెప్పకుండానే చొరవ తీసుకున్నాను. చొరవ కాదు, శ్రద్ధ అనాలి. మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి శాలిని గారు. మా పిల్ల మాకు దక్కింది. ఊహించుకుంటేనే భయంగా ఉంది. ప్రభుత్వ విధానాల్ని ప్రశ్నించకుండా మన జీవన విధానాన్ని తెలుసుకోవాలి. మన పిల్లల పట్ల శ్రద్ధ వహించకపోతే అంతకుమించిన దేశద్రోహం మరొకటి లేదు.